హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. అయితే రైతు సోదరులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది రైతులు ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే, వచ్చిన గ్రోత్ వచ్చినట్టు ముడుచుకుపోతా ఉందని ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే దాని గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తానండి. అలాగే నల్ల తామర పురుగు వలన మన తోటలు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి? ఒకవేళ ఖరాబ్ అయినట్లయితే ఏం చేసుకోవాలి? అది కూడా చెప్తానండి. అయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ వచ్చిన గ్రోత్ వచ్చినట్టు ముడుచుకుపోతుంది అంటున్నారు కదా! ఆ ప్రాబ్లమ్ అనేది ఎందుకు వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అయితే అసలు గ్రోత్ అనేది వస్తుంది అంటేనే దాని అర్థం మొక్క పెరుగుదల మీద ఉందని అర్థం. ఒకవేళ మన తోటలో వైరస్ అనేది ఉన్నట్లయితే వచ్చిన గ్రోత్ అనేది ముడుచుకుపోతుంది. మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ అనేది రాదు. అలా కాకుండా ఒకసారి గ్రోత్ వచ్చి ముడిసిపోయి మళ్ళీ గ్రోత్ వస్తుంది అన్నట్లంటే దాని అర్థం మన తోటలో తామర పురుగు అనేది ఉంది అని మనం గమనించుకోవాలండి. అయితే మనం ఈ తామర పురుగు నివారణ కోసం ముందు పద్ధతులు అనేవి పాటించుకోవాలి. అయితే మనం ఎలాంటి పద్ధతులు పాటించినట్లయితే వచ్చిన గ్రోత్ అనేది ముడుచుకుపోకుండా ఉంటుందో ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. అంటే ఎలాంటి సందర్భాల్లో మనం మందు స్ప్రే చేసుకోవాలో చెప్తానండి తామర పురుగుకి సంబంధించి. ఫస్ట్ మిత్రులారా, మనం నీళ్లు పెట్టుకుంటాం కదండి. పొలానికి నీళ్లు పెట్టుకున్నటువంటి నెక్స్ట్ డే మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. అయితే మనం అది ఏ స్ప్రే చేసుకోవాలంటే, జనరల్గా ఒక కాంబినేషన్ చెప్తాను నేను. అంటే దీంట్లో 5 రకాలైనటువంటి టెక్నికల్స్ వస్తాయి ఈ కాంబినేషన్లో. అందుకోసం అనేది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. అది చెప్తాను. తర్వాత నాలుగో రోజు లేదంటే 5వ రోజు వచ్చేప్పటికి స్మాల్ కాంబినేషన్ చెప్తానండి. అంటే కాంబినేషన్ అనుకోవచ్చు, లేదంటే సింగిల్ మందు అని కూడా అనుకోవచ్చు మనం. అయితే ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను. అదే రాన్ఫెన్ అలాగే పోలీస్ అనమాట. అయితే దీంట్లో వచ్చేప్పటికి టోటల్గా 5 రకాలైనటువంటి టెక్నికల్స్ ఉంటాయి. అయితే రాన్ఫెన్లో వచ్చేప్పటికి పైరిఫ్రాక్స్ఫెన్ ఉంటుంది, అలాగే డైఫెన్థ్రాన్ ఉంటుంది, అలాగే డైనోటెఫిరాన్, ఈ 3 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అలాగే పోలీస్లో వచ్చేప్పటికి ఫిప్రోనిల్ ఉంటుంది, అలాగే ఇమిడాక్లోప్రిడ్ ఉంటుంది. ఈ 2 టెక్నికల్స్ ఉంటాయి. టోటల్ 5 టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మందు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి తోట మీద. అయితే ఇది వచ్చేప్పటికి మనం నీళ్లు పెట్టినటువంటి అయితే మన తోట ఖరాబ్ అయినా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే ఖరాబ్ కాకుండా సేఫ్గా కూడా మనం ఈ మందును స్ప్రే చేసుకోవచ్చు అండి. అయితే మనం దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి పోలీస్ అయితే ఒక 50 నుంచి 60 గ్రాములు, అలాగే రాన్ఫెన్ వచ్చేప్పటికి ఒక ఎకరానికి 250 ml అండి. ఈ 2 కలిపి మనం నీళ్లు పెట్టినటువంటి నెక్స్ట్ డే స్ప్రే చేసుకోవాలండి. ఎందుకోసం అంటే, మనం నీళ్లు పెట్టుకున్నప్పుడు తోట అనేది గ్రోత్ వస్తుంది కదండి. ఇవి వచ్చిన గ్రోత్నే కదా ఇవి తినేస్తూ ఉంది, అందువల్లే కదా ముడిచిపోతూ ఉంది. కాబట్టి వచ్చిన గ్రోత్ అనేది కాపాడుకోవడానికి మనం ఈ స్ప్రే అని ఇచ్చేసుకోవాలండి. అయితే మీరు అనొచ్చు, అది ఎలాగ చెప్తావు నువ్వు, వచ్చిన నీళ్లు పెట్టుకున్నప్పుడు గ్రోత్ వస్తుంది అని చెప్పేసి అని మీరు అడగవచ్చు. అయితే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మనం ఒక గంట సేపు నడవటమో, లేదంటే రన్నింగ్ చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదండి, ప్రయాణం చేయటము. అలాంటప్పుడు మనకేమవుతుంది, అలసట అనేది వస్తూ ఉంటుంది. అలసట వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా ఎవరైనా చేసేది ఏమైంది, దాహం చేస్తుంది కదా. దాహం వేసినప్పుడు వాటర్ తాగితే మళ్ళీ తిరిగి మనకి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అంటే మనుషులకైతే డిహైడ్రేషన్ అనుకోవచ్చు మనం, కానీ మొక్కలు వడబడతా ఉంటాయి కాబట్టి నీళ్లు పెట్టుకున్నప్పుడు మొక్కలు అనేవి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది హెల్దీగా అయ్యి. అలాంటప్పుడు ఈ తామర పురుగులు అనేవి వాటి మీద చేరి వచ్చిన గ్రోత్ని పీల్చేస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రాన్ఫెన్ పోలీస్ కాంబినేషన్ స్ప్రే చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వచ్చిన గ్రోత్ని ముడుచుకుపోకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. అలాగే దీంట్లో ఈ రాన్ఫెన్లో పైరిఫ్రాక్స్ఫెన్ కూడా ఉంటుంది కాబట్టి, ఒకవేళ తెల్లదోమ వలన ఈ ముడుచుకుపోతున్నట్లయితే ఈ ఆకులు అనేవి, తెల్లదోమ కూడా చనిపోతుంది కాబట్టి పైరిఫ్రాక్స్ఫెన్ అనేది ఈ తెల్లదోమను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ తెల్లదోమ వలన వచ్చేటువంటి ముడుచుకుపోవటాన్ని, అలాగే తామర పురుగు వలన వచ్చేటువంటి ముడుచుకుపోవటం, ఈ 2 కూడా కంట్రోల్ అవుతాయండి. ఇది వచ్చేప్పటికి మొదటి స్ప్రే, అంటే నీళ్లు పెట్టినటువంటి నెక్స్ట్ డే. అలాగే 4వ రోజు లేదంటే 5వ రోజు మళ్ళీ మనం పోలీస్ అనేది 50 నుంచి 60 గ్రాములు స్ప్రే చేసుకోవాలండి. దీంట్లోకి మీ ఆప్షన్ అండి, ఏదంటే మనం గ్రోత్ ప్రమోటర్ ఏదన్నా స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే పైబలం 1919 కానీ, లేదంటే బోరా ఏదోటి కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సింగిల్గా ఎందుకులే అనుకున్నట్లయితే సింగిల్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. ఈ 2 స్ప్రేలు చేసుకోవాలండి మనం నీళ్లు పెట్టినటువంటి నెక్స్ట్ డే, అలాగే 4వ రోజు 5వ రోజు. మీకు మొత్తం క్లియర్ అయిపోతుందండి. ఒకవేళ ఉన్నట్లయితే క్లియర్ అయిపోతుంది, లేనట్లయితే అదే నీట్నెస్ని తోట మెయింటైన్ చేసుకుంటూ వస్తుందండి.
నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం ఆర్డర్ చేసినటువంటి నెక్స్ట్ డే కూడా ఒక స్ప్రే చేసుకోవాలి. ఇది చెప్పాను కదండి, రాన్ఫెన్ పోలీస్ అనేది అది స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4వ రోజు 5వ రోజు పోలీస్ సింగిల్గా కానీ లేదంటే ఏదైనా కాంబినేషన్ చెప్పాను కదండి, గ్రోత్ ప్రమోటర్ కానీ లేదంటే 19 కానీ ఇలాంటివి చేసుకోవాలి. అంటే 2 సార్లు చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా 2 సార్లు చేసుకోవాలి. ఒకవేళ కార్డు చేయించినట్లయితే, చేయించకపోతే అవసరం లేదండి. ఈ 2 ఆప్షన్లు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇలాంటి సందర్భాల్లోనే మొక్క గ్రోత్ వస్తుంది కాబట్టి వచ్చిన గ్రోత్ అనేది ముడుచుకుపోకుండా ఉంటుంది. ఈ విషయం మీరు గమనించుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు వచ్చిన గ్రోత్ అనేది పాడవకుండా ఉంటుందండి. అదొక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. సో అదండి విషయం వచ్చేప్పటికి. ఇంకా నెక్స్ట్ విషయం ఏంటంటే నల్ల తామర పురుగు గురించి మనం తెలుసుకోవాలి. అయితే మన తోటలో ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది రైతులు చెప్తూ ఉంటారు. ఈ తోటలో ఎరుపు రంగులోకి మారడం అనేది నల్ల తామర పురుగు వలన జరుగుతుందా లేదంటే ఎర్రనల్లి వల్ల జరుగుతుందా అని చెప్పేసి మనం గమనించుకోవాలి ఫస్ట్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ తోటలో ఎరుపు రంగులోకి మారడం అనేది వచ్చేప్పటికీ కేవలం నల్ల తామర పురుగు వలన మాత్రమే జరుగుతూ ఉంది. అయితే అసలు ఫస్ట్ మనకి నల్ల తామర పురుగు ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలండి. అంటే నల్ల తామర పురుగుకి మామూలు తామర పురుగుకి తేడా తెలుసుకోవాలి మనం. అయితే మామూలు తామర పురుగు అనేది ఎలా ఉంటుందంటే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, సైజులో చిన్నగా ఉంటుందండి. అది ఆకు మీద యాక్టివ్గా తిరగటం అనేది జరగదు. కానీ నల్ల తామర పురుగు యొక్క పిల్లలు పసుపు రంగులో ఉంటాయి, కానీ ఆకుల మీద చీమలు తిరుగుతూ ఉంటాయి. చూసారా స్పీడ్గా, అంత స్పీడ్గా ఇవి ఆకుల మీద తిరుగుతూ ఉంటాయండి. ఈ రెండింటికి మీరు తేడాలు అనేవి గమనించుకోవాలండి. ఈ నల్ల తామర పురుగు అనేది ఈ పసుపు రంగులో ఉండి యాక్టివ్గా ఆకు మీద తిరుగుతున్న దశలోనే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే, అంటే ఈ నల్ల తామర పురుగులు అనేవి పసుపు రంగులో ఉంటాయి కదండి పిల్ల పురుగులు, ఆ పిల్ల పురుగును కానీ మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 2 కాపులు అనేవి సెట్ చేసుకోవచ్చు మనం. ఇక ఫైనల్ స్టేజ్లో అంటారా, ఈ పసుపు రంగులో ఉన్న పురుగుకి రెక్కలు వచ్చి నలుపు రంగులోకి మారి ఫ్లవర్లోకి దూరి ఈ తోటని ఖరాబ్ చేసుకునే లోపల మనం 2 కాపులనే సెట్ చేసుకున్నట్లయితే మన తోటకు కానీ మనకు కానీ ఎటువంటి దిగులు అనేది ఉండదండి. అయితే మీరు అనొచ్చు, నువ్వు స్ప్రే చేయట్లేదా ఎర్రనల్లికి అని. నేనైతే స్ప్రే చేయలేదండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక స్ప్రే కూడా స్పెసిఫిక్గా ఎర్రనల్లికి అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోలేదు. కేవలం నల్ల తామర పురుగుకి మాత్రమే స్ప్రేయింగ్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అవి కూడా చిన్న టెక్నికల్సే స్ప్రే చేసుకోవడం జరిగింది. కానీ ఒక తోట అనేది ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి స్ప్రేయింగ్ అనేది మనం చేసుకోవాలి. అంటే అది ఎక్స్పోనస్ కావచ్చు లేదంటే గ్రాసియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మనం అంత హెవీ మందులకైతే పోవాల్సిన అవసరం అయితే లేదండి. అయితే నేను వచ్చేప్పటికి ఈ స్ప్రేయింగ్స్ అనేవి కూడా కేవలం 1000 రూపాయల లోపలే చేస్తూ ఉంటాను. ఎకరానికి వచ్చేసి అంటే తామర పురుగుకి కావచ్చు, తెల్లదోమకు కావచ్చు, లేదంటే గ్రోత్ ప్రమోటర్ కానీ లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ కానీ ఏదో ఒకటి. ఇవన్నీ కూడా అండర్ 1000 రూపీస్, అంటే 1000 రూపాయల లోపలే చేసుకుంటూ ఉంటాను. అలాగే నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటానండి. సో అయితే మనం ఈ నల్ల తామర పురుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నల్ల తామర పురుగు అనేది పిల్ల పురుగు దశలో పసుపు రంగులో ఉన్నప్పుడు మాత్రం మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే చెప్పాను కదండి, మనం గట్టి కాపులు 2 దింపుకోవచ్చు అని. సో మనం ఆ పసుపు రంగులో ఉన్నటువంటి నల్ల తామర పురుగు గురించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను కదా. మనం నీళ్లు పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే అరకదోలుకున్నప్పుడు కానీ స్ప్రేయింగ్ చేసుకోవాలని రాన్ఫెన్ పోలీస్ అనేది. సేమ్ దీనికి కూడా మనం అలాగే స్ప్రే చేసుకొని నెక్స్ట్ అంటే చెప్పాను కదా 4వ రోజు నీళ్లు పెట్టుకున్నటువంటి నెక్స్ట్ డే లేదంటే అరకదోలుకున్నటువంటి నెక్స్ట్ డే ఒక స్ప్రే, అలాగే 4వ రోజు లేదంటే 5వ రోజు మళ్ళీ పోలీస్ స్ప్రే చేసుకోవాలని చెప్పాను కదండి. కానీ మీకు వచ్చేప్పటికి ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి ఏం చేసుకోవాలంటే మీరు రాన్ఫెన్ అలాగే పోలీస్ అనేది కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. మళ్ళీ 4వ రోజు లేదంటే 5వ రోజు ఏం చేస్తారంటే అక్టారా 75% ఉంటుంది. అంటే మనం థయామెథాక్సామ్ 75% అంటాము. అది ప్లస్ అలాగే రోగారు కూడా ఒక 400 ml నుంచి 500 ml కాంబినేషన్ కలుపుకొని స్ప్రే చేసుకోండి. చెప్పాను తడి పెట్టిన తర్వాత మాత్రము ఈ పైముడతకి సంబంధించిన మందులు కానీ లేదంటే ఈ నల్ల తామర పురుగుకి సంబంధించినటువంటి మందులు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. ఎందుకని చెప్పేసి వివరణ ఇస్తాను నేను. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఒకసారి నేను గతంలో చెప్పడం జరిగింది మన గోర్లు గురించి, హార్డ్నెస్ గురించి. అలాగే ఈ ఆకులు కూడా ఏమవుతాయంటే
తోటలో తడి లేనప్పుడు ఏమవుతుందంటే ఆకు అనేది హార్డ్గా ఉంటుందండి. మనం మందు స్ప్రే చేసుకున్నప్పుడు లోపలికి చొచ్చుకుపోయినా కూడా దాని మీద పెద్దగా ప్రభావం అనేది ఉండదు. అలా కాకుండా నీళ్లు పెట్టుకున్నటువంటి నెక్స్ట్ డే కానీ లేదంటే అరకరోలుకున్నటువంటి నెక్స్ట్ డే కానీ మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆకులు అనేవి కొంచెం స్మూత్ అవుతూ ఉంటాయి. స్మూత్ అయినప్పుడు ఆకు లోపలికి చొచ్చుకొని పోతుంది ఈ మందు అనేది. చొచ్చుకొని పోయి ఆ పురుగుని చంపేస్తుంది కానీ నీట్నెస్ రాదు కదా. కానీ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆకు నీట్నెస్ అనేది వస్తుంది. అంటే మీరు ఇంకో క్వశ్చన్ చేయొచ్చు. ఏందంటే నీళ్లు పెట్టినప్పుడైతే తోట అనేది కొంచెం మెత్తబడి నేల మెత్తబడి గ్రోత్ వస్తది. అలాంటప్పుడు స్ప్రే చేసుకునే ఇబ్బంది ఉండదు కానీ నువ్వేంది మరి అరకు తోలినప్పుడు అంటావు అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చండి మీరు. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకోసం అంటే మనకి అరకు తోలినప్పుడు ఏమవుతుందంటే వేరు అనేది కదులుతుందండి. ఎప్పుడైనా మీరు గమనించవచ్చు. అరక తోలక ముందు తోట ఎలాగుంది బెటర్ మీద, అరక తోలిన నెక్స్ట్ డే ఎలా ఉందో తోట మీరు క్లియర్గా గమనించవచ్చు. అంటే నేను చెప్పడం అని కాదు, మీకే అర్థమైపోతుంది. అలాంటప్పుడు వేరు కదులుతుంది కాబట్టి వేరు కదిలినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆకు అనేది కొంచెం మెత్తబడుతుంది వేరు కదిలి. అలాంటప్పుడు మనం స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఈ స్ప్రే చేసుకున్నటువంటి మందు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ తామర పురుగు మీద కానీ లేదంటే ఈ నల్ల తామర పురుగు మీద కానీ పర్ఫెక్ట్గా పనిచేసి మన తోటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందండి. కాబట్టి చెప్పాను కదండి రైతు సోదరులారా, మీరు ఈ రకంగా చేసుకున్నట్లయితే మనం నల్ల తామర పురుగు నుంచి మన తోటని కాపాడుకోవచ్చు. అలాగే ఈ తామర పురుగు నుంచి కూడా తోటని కాపాడుకోవచ్చు అండి. అయితే మీరు ఈ నల్ల తామర పురుగుకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే టెక్నికల్ గురించి చెప్తున్నాను నేను. ఫిప్రోనిల్ అనే టెక్నికల్ అనేది కంపల్సరీ మ్యాక్సిమం ప్రతి స్ప్రేలో అంటే ఆల్టర్నేట్గా వచ్చే విధంగా స్ప్రే చేసుకోండి. అంటే మనం ఈ దశలో 90 డేస్ నుంచి 100 డేస్ 120 డేస్ క్రాప్లు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం హెవీ డోస్లోనే ఉంటాం. అంటే చెప్పాలంటే పోలీస్ కానీ లేదంటే జానీ కానీ ఇలాంటి టెక్నికల్స్ ఉంటాం. అంటే జంప్ అయితే నెక్స్ట్ స్టేజ్ అండి. అంటే నేనంటే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాను. 5%, 7%, అలాగే ఫిప్రోనిల్ 40% ఇలా వెళ్తూ ఉంటాను. కాబట్టి నేను వచ్చేప్పటికి నెక్స్ట్ స్ప్రేలో రాన్ఫెన్ స్ప్రేలో ఉంటాను. అంటే చెప్తున్నాను మీకు నెక్స్ట్ స్ప్రే ఏం చేసుకుంటాను అనేది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కాబట్టి ఆ విషయాన్ని మీకు కన్ఫర్మేషన్ అనేది చేస్తూ ఉన్నానండి. మీరు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. ఏమవుతుందంటే మీకు మందు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుందండి. సో మీరు ఇలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకున్నట్లయితే తోటల్ని మనం ఈ పైముడత బారి నుండి కానీ లేదంటే ఈ నల్ల తామర పురుగు బారి నుంచి కానీ మన తోటల్ని కాపాడుకోవచ్చు అండి. ఫస్ట్ మీకు నా తోట చూపిస్తానండి, మీరు ఒకసారి చూడొచ్చు అండి నా తోట ఎలాగుందో. ఎన్ని దెబ్బలు తినింది ఈ సంవత్సరం అయినా కూడా ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది ఒకసారి మీరు చూడొచ్చు అండి మిత్రులారా. ఇదిగోండి నా తోట అయితే ఇలాగుంది. నాకు అంతకుముందు లేదండి. చూడండి తోట ఎంత నీట్గా వచ్చిందో మీరు గమనించవచ్చు. మీరు చూసారా ఎంత నీట్గా ఉందో చూడవచ్చు మీరు. అక్కడక్కడ కొంచెం తేడా ఉంది నేను ఇదిగోండి ఇది చూసారు కొంచెం ఈ ఆకులు ఇవి కూడా వస్తాయండి. ఇవి కూడా మీరు నెక్స్ట్ సండేకి వచ్చేప్పటికి నీట్గా వస్తాయి, మీరు గమనించవచ్చు. ఇదిగోండి గమనించవచ్చు రైతు సోదరులారా. నేను చెప్పే విషయం ప్రతిదీ ఇలాగా క్లియర్గా చెప్తానండి, చూపిస్తూ ఉంటాను ప్రూఫ్తో సహా. ఎందుకంటే ఏదో నోట్లో మాట ఊరగా చెప్పేసి వెళ్ళిపోవటం కంటే కూడా మనం విజువల్గా ప్రూఫ్ చూపించినట్లయితే బాగుంటుంది కదండి. ఆ ఉద్దేశంతో నేను చెప్తా ఉంటానండి. చూడవచ్చు మీరు గమనించండి. నాకు ఇంకా కాప అనేది పడలేదు, ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంది. ఆ ఫ్లవరింగ్ కూడా సెట్ చేసుకోవడానికి కూడా నేను మందులు అనేవి స్ప్రే చేసుకుంటా ఉన్నాను. అంటే చెప్పాను కదండి ఆల్రెడీ లాస్ట్ స్ప్రేలో చెప్పడం జరిగింది నేను ఎలాంటి స్ప్రే చేసుకుంటా ఉంటాను అని. ఇక్కడ ఒక మొక్క గమనించండి. అయితే ఇది ప్రజెంట్ వచ్చేప్పటికి కొంచెం పైముడత దశలోనే ఉంది. 4 రోజులకి చూద్దామండి. 4 రోజుల తర్వాత కానీ ఇది క్లియర్ అయినట్లయితే ఇబ్బంది లేదు, లేనట్లయితే ఇది ఇలాంటి వైరస్ అంటే మనం ఇది వైరస్ అని కూడా కన్ఫర్మ్ చేసుకోలేము మ్యాక్సిమం. ఎందుకంటే నా తోటలో కొన్ని క్లియర్ అయిపోతూ ఉన్నాయి. ఇదిగోండి ఇలా చూశారు కదా, ఇలా క్లియర్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఒక 4 రోజులు చూసిన తర్వాత ఇది కానీ క్లియర్ అయింది అనుకోండి ఉంచుదాం, లేదంటే ఇది కూడా పీకేద్దాం. మీ తోటలో కూడా ఇలా ఉన్నట్లయితే గమనించుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదండి ఇలా ఉంది నా తోట. ఎక్కడన్నా ఒక మొక్క ఉందండి, చూపించాను కదా అలాంటిది. తోట మొత్తం అయితే లేదు. అంటే ఇది జనరల్గా ప్రతి ఇయర్ జరిగేది. మన తోటలు ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు పర్ఫెక్ట్గా ఉండాలని రూల్ అయితే లేదు కదండి. గమనించవచ్చు మీరు, చూపించా కదండి మొక్కలు ఎలాగ ఉన్నాయో. మన తోటలో ఉన్నటువంటి ప్లస్ని చూపించుకోవాలి, మైనస్ని కూడా చూపించుకోవాలండి ప్రతిదీ. ఏదో తోట మంచిగా ఉన్నప్పుడే చూపించడం, తోట బాగా లేనప్పుడు చూపించకుండా ఉండడం అనేది చేయకూడదు కదండి. చూశారు కదండి
ఇంకా ఇంకా చూపించడం అనేది లెంత్ అయిపోతుండేది. ఇది కరెక్ట్ కాదండి. చెప్పాను కదండి రైతు సోదరులారా, అలాంటి జాగ్రత్తలు కానీ మనం తీసుకున్నట్లయితే మన తోటల్ని నల్ల తామర పురుగు బారి నుంచి కానీ, లేదంటే తామర పురుగు బారి నుంచి కానీ కాపాడుకొని ఒక మంచి క్రాప్ అనేది సెట్టింగ్ చేసుకోవచ్చండి. సో ఈ విషయాన్ని ముఖ్యంగా రైతు సోదరులు గమనించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.